పాలి రాష్ట్రం మహారాష్ట్రలో ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళా బీజేపీ కూటమే అధికారాన్ని కాపాడుకుంది. ఇండియా కూటమి అడ్రస్ గల్లంతా అయిపోయింది. మహారాష్ట్రలో ప్రచారం చేసేందుకు ఆంధ్రాకెళ్ళి పవన్ సార్ కూడా వేయిండు. మరి పవర్ స్టార్ పవర్ అక్కడ ఎన్నికల్లో ఎంత పని చేసింది ఏం కథ అన్నది చూస్తే పవర్ స్టార్ పవర్ బాగానే పనిచేసిందని చెప్పొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ బీజేపీ తరఫున ప్రచారం చేసిన పూణే, బల్లార్పూర్, డెగ్లూరు, షోలాపూర్, లాతూరు నియోజకవర్గాల్లో బీజేపీ చాలా జాగాల్లో ముందంజలోనే వచ్చింది. సార్ ప్రచారం చేసిన నియోజకవర్గంలో లీడర్లంతా ఆధిక్యంలో దూసుకుపోయి గెలుపు తీరాలకు చేరే వరకలా ఇక్కడ జనసేన సైనిక్స్ అంతా మందైదంతా అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ముగుస్తున్నారు. అది మా పవర్ స్టార్ పవర్ అని మొగుల మీద ఊగులాడుతున్నారు. అయితే పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు మన తెలుగు లెక్కుండే జాగలే. అందుకే తెలివిగా బీజేపీ వాళ్ళు పవన్ అక్కడ ప్రచారంలో దింపిరు. అది మంచిగానే వర్కౌట్ అయింది. అవేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయాయి కదా ముఖ్యమంత్రి రేవంత్ కథ. పాప మహారాష్ట్రలో పార్టీ ఘోరంగా ఓడిపోయే వరకలా బండి సంజయ్ అయితే అవేవేయ నెగ్గిరిస్తున్నాడు. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 10 సార్లు ప్రచారాన్ని పోయాడు రేవంత్. కానీ దరిద్రం ఏంటంటే ఆయన వైపు ప్రచారం చేసిన అన్ని జాగాల క్యాండిడేట్లు నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని ఏడుస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిపించేందుకు తెలంగాణ, కర్ణాటకకి వెళ్ళి పైసలు చదివారు, అడగోలు ఖర్చు పెట్టిరు. కానీ అదంతా బూడిద పలే అయింది. ఎంత ఊరుకులాడినా అక్కడ వాళ్ళు గెలవలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ వల్ల పాలన చూసిరు కాబట్టి జనాలను బొంద పెట్టిరు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఫెయిల్యూర్స్ చూసిరు కాబట్టి ఒడగొట్టిరని తిప్పిపోడిచిండు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడండి, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. చూసిరా బండి సంజయ్ కూడా ర్యాగింగ్ చేయబట్టే రేవంత్ సారు బండి సార్ ఇద్దరు చీకటి దోస్తులు ఒకరి కోసం ఒకరు జానిస్తారని బయట జనం అనుకుంటుంటే రేవంత్ సార్ని ఎక్కిరించుకుంటే బండి అన్నేమో ఇట్లా జలకి ఇవ్వబట్టే అని కామెంట్లు చేస్తున్నాడు జనాలు.